ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. సహోదరి సోదరులారా, సామాన్య కాలంలోని 21వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాడు తల్లి తిరుసభ ఏ విధంగా పేతురు గారి యొక్క ఆధీనంలో యేసు ప్రభు ఇవ్వటం జరిగిందో, పేతురు గారిని ఆ సంఘానికి, ఈ తల్లి తిరుసభకు ప్రథమ శిష్యునిగా లేదా ప్రథమ యాజకునిగా ఇచ్చి ఉన్నారు. ఈ తల్లి తిరుసభ ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో నడవడానికి కావాల్సిన అనుగ్రహాలు, నరక శక్తులను జయించే గొప్ప అధికారము పేతురు గారి ద్వారా యేసు ప్రభు మనకు అందరికీ అందిస్తూ ఉన్నారు. కావున ఇటువంటి సమయంలో యేసు ప్రభు అడుగుతున్న మాట, నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? మన జీవితంలో తెలిసిన వారు, తెలియని వారు ఎవరినైనా అడిగినప్పుడు తెలిసిన వారు మన గురించి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని చెబుతూ ఉంటారు. తెలియని వారు ఏ విషయంలోనూ మన గురించి చెప్పలేరు, ఎందుకంటే వారికి మనకి మధ్య ఎటువంటి సంబంధం లేదు కాబట్టి. మరి ఈరోజు ప్రభు అదే ప్రశ్నను అడుగుతున్నారు, నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉంటాం లేదా అడుగుతూ ఉంటాం. నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ఎలాంటి దాన్ని అనుకుంటున్నావు? నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు అనే ప్రశ్న మనము చాలాసార్లు విని ఉంటాము, లేకపోతే ఇతరులకు ఈ ప్రశ్న వేసి ఉండవచ్చు. మరి ఈరోజు అదే ప్రశ్నను యేసు ప్రభు గురించి అడిగితే నీ సమాధానం ఏమిటి? కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేసినట్లయితే క్షమించమని అడుగుదాం. అయోగ్యులమైన మనను దేవుడు ఈరోజు యోగ్యులుగా దీవించాలని, దేవుని యొక్క అనుగ్రహాలు ఇవ్వాలని కోరుకుంటుండగా, పవిత్రమైన పరమరహస్యములను కొనియాడుటకు, యోగ్యుల మొడకు మన పాపములను ఒప్పుకుంటూ అందరము కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేతను, ఆకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత మిథ్య కన్యకని సకల దూతలను, నీతులను, సహోదరులారా, మీరు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యము చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఈనాడు పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను, ఇక్కడ చేరిన మనందరి విన్నపాలను, ఈ పూజలు పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థించుదాం.
సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రేమానురాగంలో నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించి ఉండును. ఈ విషయం గ్రహించి మేము ఆనందించున్నాం. మా మనస్సాక్షికి భీతిని కలిగించుతున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కనికరించి మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగేగములు జీవించి పరిపాలించడు మా ప్రభువును మీకు మాడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్. దావీదు వంశము రాజు తారక చెడిని అతడు తన భుజం మీద కాల్చినట్లు చేయడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15, 19 నుండి 23 వరకు. ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడుగాను రాజ్య ప్రసాద అధ్యక్షుడైన షబ్నా వద్దకు పోయి అతనితో చెప్పుమనెను. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగించును, నీ ఉన్నత స్థానం నుండి నిన్ను పడదొరుకుదును. ఆ దినమున నేను హిల్కీయా కుమారుడును నా సేవకుడునైన ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగించును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడవును. దావీదు వంశము రాజు తాళం చెవిని అతడు నా భుజము మీద తాల్చినట్లు చేయను. అతడు తెరిచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. నేను అతనిని ఉదారపు మేకుల వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబమునకు అంతటికి వన్నె తెచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన నుండి ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుకు, ఆయనకు సలహాదారు ఎవరు. తిరిగి ఆయనచే ఇచ్చివేయబోటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు. ఏదైనా ఆయన నుండి ఆయన మూలమునని ఆయన కొరకే సమస్తమును ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవం. ఇది ఏడవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందనుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం పరిశుద్ధ వచనములు 13వ వచనం నుండి 20వ వచనం వరకు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ప్రభు
ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనేది. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. నరక శక్తులు దీన్ని జయింపచాలవు. నేను పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేన్ని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుతువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదు అని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత. పవిత్రాత్మ దేవారాధన, పవిత్రాత్మ దేవారాధన, పవిత్రాత్మ దేవారాధన, పరమ వైద్యుడు ఆరాధన, పరమ వైద్యుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, నా కాపరి ఆరాధన, నా పాప విమోచకుడు ఆరాధన, నా పాప విమోచకుడు ఆరాధన, మృత్యుంజయుడు ఆరాధన, మృత్యుంజయుడు ఆరాధన, మృత్యుంజయుడు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 21వ ఆదివారంలో ప్రవేశించిన మనము ఈరోజు ప్రభువు దివ్యపట్నాల గురించి మనము ధ్యానించాల్సిన ముఖ్యమైన అంశము, ఈ ప్రజలు, ఈ జనసమూహము ఎవరని భావిస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో మనం విన్నట్లయితే, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని శిష్యులను అడిగారు. సమాజంలో మనము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎవరని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఒక వ్యక్తి గురించి మనం అడిగినప్పుడు వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి కానీ, ఆ వ్యక్తికి ఉన్నటువంటి చేసినటువంటి కార్యాల వల్ల కానీ, పేరు ప్రతిష్టల వల్ల కానీ ఆ వ్యక్తిని గుర్తిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది ఆ వ్యక్తి మాటల వల్ల కానీ, ఆ వ్యక్తి చేసినటువంటి పనుల వల్ల కానీ ఏదో ఒక దాన్ని మనం గుర్తించి ఆ వ్యక్తిని పరిగణలోకి తీసుకొని మంచి చెడు లేకపోతే ఇలా అలా అని మనం గుర్తిస్తూ ఉంటాం. ఇలా యేసు ప్రభువు తనకెవరో, తను ఎలాంటి వారో, తను ఏమిటో తెలిసినవాడు. కానీ ఎందుకు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి అడగమంటున్నాడు అంటే, దేవుడు యొక్క అనుగ్రహాన్ని పొందిన మనము
దేవుని యొక్క మార్గంలో జీవించాల్సిన మనము దేవుని గుర్తిస్తున్నామా లేదా అనే ప్రశ్నకు ఈరోజు మనము సమాధానం ఇవ్వాలి. దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు రక్షకుడిగా ఉన్నాడని, దేవుడే స్వయాన అన్ని విషయాల్లో మనకు తోడుగా, నీడగా, అండగా, దీవెనకరంగా ఉంటాడని తెలిసిన కొన్నిసార్లు మనము దేవుడు ఎవరని గుర్తించలేకపోతున్నాం. అందుకని ఇలాంటి ప్రజలు చెప్పినటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయంట, ఇదిగో కొందరు బప్తిజ యోహాను మరియు కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా లేక ఎవరో ఒక ప్రవక్త అని భావిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ప్రియ సోదరీ సోదరులారా, మన కుటుంబం మన బిడ్డలకు కూడా ప్రయోజకులు కావాలి అంటే, గొప్పవారు కావాలంటే వారిని ఇదిగో మనము సక్రమైన మార్గంలో నడిపించినప్పుడే వారు ప్రయోజకులైనప్పుడు మనం తెలుస్తూ ఉంటది. పలానా కుటుంబంలో పలానా తండ్రిదండ్రులు పుట్టినటువంటి బిడ్డ ఈరోజు ప్రయోజకుడయ్యాడని, ఈరోజు అటువంటి ప్రయోజకుడిగా జీవించడానికి మరి రక్షకుడే ఈరోజు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. రక్షకుడు మన యందు ఉన్నాడు అని, రక్షకుడు మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉన్నాడని మనము గుర్తించాలి. మరి రెండో ప్రశ్నగా యేసు ప్రభు అడుగుతున్నారు. ఏమని? 15వ వచనంలో, నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు అని యేసు ప్రభు శిష్యులను అడిగాను. ప్రజలు ఏమనుకుంటున్నారో యేసు ప్రభు అడిగాడు. ఇప్పుడు ఆ 12 మంది శిష్యులను కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులను అడిగినప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా సమాధానము చెప్పి ఉంటారు. వేదాంత శాస్త్రంలో ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా వారికి తగినట్లుగా ఇదిగో యేసు ప్రభు గురించి చెప్పారు. యేసు ప్రభు ఎలాంటి వారో, యేసు ప్రభు గురించి వారు ఏమనుకుంటున్నారో వారు కూడా చెప్పారు. కానీ అది సువార్తలో లెక్కింపబడలేదు. ఒక్క పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం మాత్రమే లెక్కించటము జరిగింది. ప్రియ సోదరీ సోదరులారా, దేవుడి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటామో, దేవుడి యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామో, దేవునికి ఇష్టంగా జీవించుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం కోల్పోతూ ఉంటాం. ఇలాంటి మొదటి పట్టణంలో మనం చదివినట్లయితే ఆ యొక్క వాక్యంలో ఏం జరుగుతుంది అంటే, శబ్ద అనే ఒక వ్యక్తి రాజగృహంలో నిర్వాహకుడిగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి రాజైనటువంటి హిజ్కియాకు సలహాదారుడిగా ఉన్నాడు. అయితే ఆ రాజు తూర్పున ఉన్న అసిరియా రాజుకు కప్పం కడుతూ ఉన్నాడు. అసిరియాకు ఆయన సామంత రాజుగా, ఆయన దేవుని ఆజ్ఞలతో పాటు రాజు ఆజ్ఞలు కూడా నెరవేర్చాలని తెలియజేస్తూ, కానీ ఈ సమయంలో ఈ శబ్ద అనే యొక్క రాజ ఉద్యోగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పన్ను వసూలు చేయడానికి ఇదిగో ఆ యొక్క రాజ్యంపై, అసిరియాపై దండెత్తమని అడిగి ఉన్నాడు. దేవుడికి నచ్చలేదు. దేవుడు ఆగ్రహించి ఏం చేశాడో ఈరోజు మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాం. నేను నిన్ను ఉద్యోగం నుండి, పదవి నుండి తొలగించెదను, నీ ఉన్నత స్థానం నుండి నిన్ను పడద్రోయుదును. హిల్కీయా కుమారుడైన నా సేవకుడైన ఎల్యాకీమును ఆహ్వానించింది. 23వ వచనం చదువుతాం. గట్టిగా నిలబడుతుంది. అతడు తన
వన్నె తెచ్చును. ఆ కుటుంబం మొత్తానికి కూడా ప్రఖ్యాతులు తీసుకొచ్చే వ్యక్తిగా నేను మారుస్తాను అని చెబుతున్నాడు. ప్రియా సోదరి సోదరులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే కాబట్టి ఆ యొక్క షబ్న అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క ఎల్యాకీము దగ్గరకు ఈ యొక్క అధికారం వచ్చినట్లుగా ఇదిగో యేసు ప్రభు కూడా పేతురు గారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్న మాట ఏమని? మీరు ఏమని నన్ను భావిస్తున్నారు? ఏమని భావిస్తున్నాము? యేసు ప్రభు గురించి రక్షకుడని, దేవుడైనా, వర్తించేయడనా, ఏమని మనము భావిస్తున్నామో ఈరోజు మనం గ్రహించాలి. ప్రియాసక్తి సదలా, మొట్టమొదటిగా మనము ఆయనను ఏమని భావించాలి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే పవిత్రాత్మ నీపై వేంచెను, నిన్ను ఆవరించెను, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడుగా మనం గుర్తించాలి. ఇక్కడ దేవుని కుమారుడుగా మనం ఎప్పుడైతే యేసు ప్రభుని గుర్తిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనే మనము దేవుని కుమారుడిగా ఎంచుకుంటూ ఉంటామో, ఖచ్చితంగా ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. ఆయన ఎవరో అని మనము కనుక ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదివినట్లయితే 21వ వచనంలో కాబట్టి ఆ దేవుని కుమారుడు యేసు అని మనం గుర్తించాలి. నేను ఎవరని భావిస్తున్నా ఈ ప్రశ్నకు దేవుని కుమారుడైన యేసు అని మనం గుర్తించాలి. అందుకని తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో చదివినట్లయితే, తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే మధ్యవర్తి ఒక్కడు, ఆయనయే యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ యేసు క్రీస్తునే ఈరోజు పేతురు గారు ఏమని పలుకుతున్నాడో మనం గుర్తించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురు గారు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు సజీవుడైన క్రీస్తు అని పేతురు గారు వెలుగెత్తి చాటుతున్నారు. ప్రియా సహోదరి సోదరులారా, నీవు నేను మన జీవితంలో ఆయన దేవుని కుమారుడు, రక్షకుడు యేసు ప్రభు క్రీస్తు అని గుర్తిస్తున్నామా? ఆయన ద్వారా మనం పొందే మేలులను దేవుడు మనకిచ్చి ఉన్నాడని మనం గుర్తిస్తున్నామా? అటువంటి దేవుణ్ణి మనము మహిమపరిచే దేవుడిగా గుర్తిస్తున్నామా లేదా? తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో మనం చదివిన ఆ మాటలో ఏమంటే, దేవుని మహిమ కొరకు ఆయన మధ్యవర్తిగా మన మధ్య క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే ఆయనే ఈ లోకానికి ప్రథమ కర్త, సృష్టికర్త. కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, ఆయన ద్వారా
భూలోకములందు కంటికి కనిపించేవి కనిపించని ఆ. ఆ. ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను ఉమ్, ఉమ్, అధికారులను కూడా ఆయన సృష్టించారు. ఆ సృష్టికర్త చదవం. దేవుడు సమస్త విశ్వమును ఆ. ఆయన ద్వారా ఆయన కొరకే సృష్టించారు. కాబట్టి ఈ దేవుని కుమారుడు యేసు ప్రభు క్రీస్తుగా మనకు ఇచ్చినటువంటి ఆ పరమ సృష్టిలో మనందరం కూడా భాగస్థులై ఉన్నామని గుర్తించాలి. ఎందుకంటే ఆయనే మన కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో చదివినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం, నేను మంచి కాపరిని, నా తండ్రి ఎరిగి ఉన్నట్లు ఎరుగుదును. కాబట్టి తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధము మనము దేవుడితో కలిసి ఉన్నప్పుడే, దేవుడిని తెలుసుకున్నప్పుడే ఆ సంబంధము గొప్పగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈ యొక్క క్రీస్తును తెలుసుకోవడానికి క్రీస్తు ప్రభు స్వయాన 3 ముఖ్యమైన మాటలు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, నేనే మార్గము సత్యము జీవము అని, నా మూలము తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సత్యము జీవము మార్గమైనటువంటి ఆ యేసయ్య మార్గములో జీవించాలి, ఆ సత్యాన్ని అన్వేషించాలి, ఆ జీవము జీవితాంతం కూడా దేవుని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇది ఎక్కడ ఇచ్చి ఉన్నాడు అంటే మనము చదివే ఈ వాక్కులో ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడే ఉండెను. కాబట్టి మనం ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా ఆ వాక్కు దేవుడి కుమారైనటువంటి వాక్కును మనం చదువుతూ ఉన్నాం, యేసును గుర్తిస్తూ ఉన్నాము, క్రీస్తుగా అంగీకరిస్తున్నాము. ఆయనే సర్వ సృష్టికి మూలాధారం తెలుసుకున్నాము. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ సత్యము జీవము మార్గము మనలో కూడా ప్రవహించినప్పుడే ఈ వాక్యము సజీవంగా ఉంటుంది. అలా ఈ సజీవమైన వాక్కు ద్వారా దేవుడు మనతో ఉన్నాడు అని తెలుస్తుంది. దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుడి యొక్క అనుగ్రహము మనందరికీ కూడా ఎలా ఇస్తూ ఉన్నారు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో చదివినట్లయితే, మీరు పాటించినచో మీరందరూ కూడా నా స్నేహితులు అనబడుతున్నారు. కాబట్టి ఆయన శిష్యులను ఎన్నుకున్నది స్నేహితులుగా ఉండి ఆ యొక్క స్నేహంలో నలుగురిని నడిపించడానికి అని గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఎప్పుడైతే గుర్తిస్తున్నామో ఆ స్నేహితుడే మనందరికీ రక్షణదాత. ఆయనే మనను మూలరాయిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చదివినట్లయితే, మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయడానికి వచ్చాను. ఇదే ప్రభువు మనందరికీ తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, దర్శన గ్రంథంలో 21వ అధ్యాయంలో 6వ వచనం చదివినట్లయితే, ఆయనే ఆదియు అంతమై ఉన్న దేవుడు. చదవ. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. ఆల్ఫా ఒమేగా వచ్చిన నేనే, ఆదియును అంతమును నేనే. కాబట్టి
అదే దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. చివరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 3వ వచనం. నేను పొందిన దానిని మీరు మొదట అందించేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవముగా లేచాడు. ఆయన లేచి మనకు ఉత్థానం నుంచి మనను దేవుని బిడ్డలుగా చేశాడు. అంటే ఈ యొక్క మాట, ఇదిగో పేతురు గారు చెప్పిన మాటను దేవుడు ఎంత స్పష్టంగా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు అంటే, సజీవుడైన దేవుని కూడా ఆయన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు యేసు ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము ఈరోజు ఎన్నాళ్ళు మనం ఉండగలుగుతున్నాం. చదవ. కాబట్టి మొదటిగా పేతురు గారు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, ధన్యుడు, నీకు ఆశీర్వాదము ధన్యత అనేది దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఈ ధన్యత ఎలా వస్తుందంటే, ఇదిగో ఆయన ఇచ్చినటువంటి అష్టవాక్యాల్లో మనం వింటూ ఉన్నాము. దినాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిని, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఇదిగో శాంతి స్థాపకులు ధన్యులు, వారు శాంతిని పొందుతారు అని. ఈ విధంగా ఏ విధంగా అయితే పేతురు గారిని ధన్యులుగా చేశారో, మనందరినీ కూడా దేవుడు ధన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. మరి పేతురు గారికి ఇచ్చినటువంటి ఇంకా గొప్ప వరాలేంటో చదువుదాం. కాబట్టి మనకు దేవుడి ద్వారా వచ్చినటువంటి గొప్ప వరము దేవుడే మనకు ప్రసాదిస్తాడు, కానీ ఈ శరీరము రక్త మాంసాల వల్ల మనం ఏది సాధించలేము. ముఖ్యంగా దేవుణ్ణి సాధించుకోలేము. మనం దేవుణ్ణి సాధించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రార్థించే విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం పెదవులతో ప్రార్థించడం వల్ల ఉపయోగం లేదమ్మా. మనం అందుకనే ఎక్కువగా పెదవులతో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. కాబట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం 37వ వచనం చదువుతున్నట్లయితే, నీ దేవుడైన ప్రభువును, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమించాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మతోను, మనస్సుతోను, హృదయముతోను మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఈ పెదవులతో కానీ, ఈ శరీరంతో కానీ, ఈ రక్త మాంసములతో కాదు. నీ పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే, నీ హృదయము, మనస్సు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అప్పుడే నీవు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించగలవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సోదరులారా, చదువు తర్వాత, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సోదరులారా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇదిగో ఆనాడు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారం ఏదైతే పేతురు గారికి ఇచ్చారో, దాని యొక్క వారసులు ఉన్నటువంటి మన యొక్క పోపు గారు ఎవరైతే ఉన్నారో, వారి ద్వారా పీఠాధిపతులు, తర్వాత గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఇలా వారి ద్వారానే మనము దేవుని యొక్క ఈ యొక్క తల్లి త్రిసభను కాపాడుతూ ఉన్నాం. మన కథోలిక విశ్వాసములో తల్లి త్రిసభ ఇప్పటి వరకు కూడా ఏ నరక శక్తులు కూడా జయించలేకపోయినాయి. మనము గురువులు మారచ్చు, లేకపోతే పీఠాధిపతులు మారచ్చు, లేకపోతే పోపుగారులు మారచ్చు, కానీ తల్లి త్రిసభ మాత్రము అలాగే ఉండిపోతుంది. సోదరులారా,
ఈరోజు నేను ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ యొక్క పొన్నూరు విచారణ, ఈ కథోలిక విచారణ మాత్రము చిరకాలం ఉండిపోతుంది. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్నది. మనకు ఇతర సంఘస్థులకు ఉన్నటువంటి తారతమ్యం ఇక్కడే. ఇదిగో ఒక వ్యక్తి అద్భుతంగా దేవుని వరాలు పొంది ఎంతో గొప్పగా స్వార్థం ప్రకటించవచ్చు, లేదా అద్భుతాలు చేయొచ్చు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క సంఘము బలహీన పడిపోతుంది. కానీ పేతురు గారు చెప్తున్నది, ఈ సంఘము రాతి పునాదిపై నిర్మించబడింది. రాతి పునాది మీద ఈ సంఘాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా క్షమించలేరు. అందుకనే ఎన్నిసార్లు మనకు ఎన్ని సమస్యలు వచ్చినా తల్లి తిరుసభ వెంటనే క్షమించిపోదు. ఎప్పుడు కూడా సరైన విధంలో సరైన సమయంలో తల్లి తిరుసభ దేవునికి ఇష్టంగా, దేవుని యొక్క వరంగా, దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, అది మనం గుర్తించకుండా మనము తల్లి తిరుసభ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరో ఒక వ్యక్తి ఒక మంచి చేశాడని, ఆయన ద్వారా అనేక గొప్ప వరాలు జరిగినాయి అని మనం ఏం చేస్తున్నామంటే తల్లి తిరుసభను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు పేతురు గారు చెప్పారు, నీ ద్వారానే ఈ సంఘము నిలబడుతుందని. కాబట్టి అందుకని మనకు ఈ యొక్క క్రమము అనేది ఇవ్వడం జరిగింది. పోపు గారి యొక్క ఆజ్ఞల మేరకు, మేత్రాల యొక్క ఆదేశాల మేరకు విచారణలో పని చేస్తూ ఉంటారు. ఏది పడితే అది చేయడానికి, ఎలా పడితే అలా చేయడానికి మాకు అధికారం లేదు. అందుకని ఎప్పుడు ఒక స్థిరమైన పద్ధతిలో దిగువల పూజ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనందరూ కూడా కట్టుబడి దానికి తగిన విధంగా వచ్చి మనం పూజలో పాల్గొని దివ్య ప్రసాదం స్వీకరించాలి అంటూ పేతురు గారికి మరొక అధికారం ఇచ్చి ఉన్నాను. చదవమ్మా. నేను నీకు పరలోకపు రాజ్యపు తాళము ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. కాబట్టి మనం ఏదైతే చేయగలమో, ఏదైతే చేస్తూ ఉంటామో ఆ యొక్క పవిత్రతను పొందుతున్నాం. ప్రస్తుత కాలంలో ఎందుకు ఇంత గొప్ప పవిత్రత కోల్పోతున్నాము అంటే దానికి కారణము మనమే. ప్రతి కుటుంబంలో నీ యొక్క ప్రార్థన జీవితం బాగుంటే, నీ పిల్లలు ఎదిగి మంచి గురువులో కన్యాస్త్రీలు అయితేనే ఆ పవిత్రత అనేది ఇంకా గొప్పగా ఉంటది. మన కుటుంబంలో ప్రార్థన లేనప్పుడు, మన కుటుంబం నుంచి దైవ సేవకులు లేనప్పుడు, ఎక్కడో తెలియని అవిశ్వాసులు, లేకపోతే త్వరగా విశ్వాసం లేని వాళ్ళు ఇలా వచ్చి నేర్చుకొని చేసినప్పుడు ఇవి మొత్తం కొన్నిసార్లు ఆ యొక్క సంఘము విచ్ఛిన్నమైపోతుంది. సహోదరి సోదరులారా, ఇది మనం తెలుసుకోవట్లా. ఇదివరకు ఎందుకు వివాహం అంటే కథోలిక విశ్వాసిని, కథోలిక స్త్రీని, కథోలిక పురుషునికి ఇచ్చేది ఎందుకంటే ఈ యొక్క సంఘము బలపడాలంటే ఇద్దరు అంగీకరించే ఆ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళే సరైన విధంగా లేనప్పుడు, మనం ఒక తాటి మీద లేనప్పుడు, ఒక విధంగా జీవించలేనప్పుడు రేపటి తరమైనటువంటి పిల్లలకు ఎటువంటి విశ్వాసాన్ని అందించగలం, ఎటువంటి జీవితాన్ని ఇవ్వగలం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా కుటుంబాల్లో స్త్రీ కథోలిక స్త్రీ అయితే, భర్త హిందువు అయితే, లేకపోతే వేరే ఒక సంఘానికి చెందిన వారైతే ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు. వారికి దేవుడంటే కూడా భయం లేదు, దేవుడు అంటే తెలియదు. కొన్నిసార్లు ఆ హిందువులు దేవుడిని తీసుకెళ్తూ ఉంటారు, ఇటు మనము వేరే సంఘానికి తీసుకెళ్తూ ఉంటాం. అన్ని విధాలుగా ఆ పిల్లలకి అర్థం కాదు. వాళ్ళు ఎలా జీవించగలరు, వాళ్ళు ఎలా ఉండగలరు.
కానీ పేతురు గారికి ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు ఏదైతే బంధించగలవో ఈ భూలోకంలో అది పరలోకంలో బంధించగలను. నువ్వు ఏదైతే ఈ భూలోకంలో విడుదల చేస్తూ ఉంటావో అది పరలోకంలో విడుదల చేయబడుతుంది. అందుకనే గురువు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే పాప సంగీతంలో పాపాలు క్షమించే గొప్ప అధికారము ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనము స్పష్టంగా ఈరోజు ప్రభువు తెలియజేస్తున్నారు. రోగులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో మనము చదువుతున్నాం ఈరోజు. చదువు. కాబట్టి దేవుని ఐశ్వర్యం ఎంత గొప్పది, ఆ వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. కాబట్టి ఆయన తీసుకున్న దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు శోధింపగలరు? కాబట్టి ఆయన మార్గము తెలుసుకోవడానికి మనం ప్రతి క్షణము అన్వేషిస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా కాబట్టి ప్రభు మనస్సు ఎవరికి తెలుసు? ప్రభు మన కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నాడో, మన కుటుంబానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నీకు తెలుసా? మనం ప్రార్థించడం వరకే మనం చదువు. ఆయనకు సలహాదారుగా ఎవరు ఉండగలరు? మనం గుడి పండుగలు చేస్తూ ఉంటాం, మిగతా కార్యక్రమాలు చేసినప్పుడు విచారణకి సలహాలు ఇస్తూ ఉంటారు, అని దేవునికి ఎవరు ఇవ్వగలం? మా ఊళ్ళో ఎలాగే చేయాలి, మా ఊళ్ళో ఎలాగే ఉండాలి, అంతేగాని ఆరాధన ఎలాగే చేద్దాం, ఈ ఆరాధనకి అందరం వస్తాం, ఈ మాత్రం చెప్పం మనం. కానీ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, దేవునికి సలహాదారు ఎవరు? తిరిగి కాబట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? మనం ఏమి ఇస్తామో దేవుడికి? మన జీవితాన్ని తప్ప ఏమి ఇవ్వలేము. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను చర్చికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది రాసుకోండి, అది చేసుకోండి అనుకుంటాం. ఎవరికి ఇచ్చాము? దేవుడికి ఇచ్చాము. అది చర్చికి ఇచ్చారు, గుడికి ఇచ్చారు, అంతేగాని దేవుడికి ఇవ్వలేము. మనం దేవుడికి ఇచ్చే అంత వాళ్ళం కాదు. మనం దేవుడికి ఇవ్వగలిగిందల్లా మన జీవితాన్ని మాత్రమే. పూర్తిగా దేవుడికి మన జీవితాన్ని అంకితం చేస్తున్నప్పుడే అది నిజంగా దేవుడికి ఇచ్చినటువంటి వరం. అందుకని ఏమన్నారు 36వ వచనంలో, ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి, ఆయనకి సదా స్తుతి వైభవము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కథతో ఈరోజు నేను ఈ యొక్క వాక్యాన్ని ఇస్తున్నాను. చిన్నపిల్లలు చక్కగా రాలి, ఇది మీ గురించే. ఒక శాస్త్రవేత్త ఎంతో కాలం పరిశోధించి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఒక పెన్సిల్ని కనుగొన్నాడు. ఇప్పుడు మనం వాడుకున్నటువంటి పెన్సిల్ ఒక శాస్త్రవేత్త కనుక్కున్న సమయము చాలా కాలం పట్టింది. అలా పట్టిన తర్వాత ఒక అద్భుతమైన పెన్సిల్ తయారు చేసుకున్న తర్వాత ఆ పెన్సిల్తో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు మనుషులతో కాకుండా చాలా మందితో మాట్లాడుతున్నాం, గాల్లో మాట్లాడుతూ ఉంటాం, మనం పెంచుకునే పెంపుడు జంతువులతో మాట్లాడుతూ ఉంటాం, రకరకాల వ్యక్తులతో మాట్లాడతాం, విషయాలతో మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు వాటర్స్ మాట్లాడుతూ ఉంటాం. పాపం వచ్చినప్పుడు ఆయన భర్తను తిట్టగలతే భార్య తిట్టకుండా వాటర్ అవుతూ ఉంటాం. అలాగా ఈ వ్యక్తి చేసినటువంటి యొక్క వస్తువుతో మాట్లాడుతూ 4 విషయాలు గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉన్నాడు. మొదటిగా, నీ మంచితనము, నీ విలువను కోల్పోవద్దు. నీ విలువను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఎప్పుడు నువ్వు లోపలే ఉండాలి, ఎప్పుడు బయట కనిపించకూడదు. పెన్సిల్ మనం చూసినప్పుడైతే ఆ యొక్క లోపలటువంటి ముళ్ళు లోపలే ఉంటుంది తప్ప బయటికి దాని విలువ లోపలే ఉంటుంది. మన జీవితంలో మన మనస్సు కూడా విలువైన మనస్సు కావాలి, మంచితనం అనేది ఉండాలి. బయటంగా కనిపించేది కాదు, బాహ్యంగా కనిపించేది కాదు, విలువైనది లోపలే ఉంటుంది అని చెప్తూ ఉన్నాను.
ఇక రెండవదిగా కాలం గడిచే కొద్దీ నువ్వు మొదలు పెట్టుకోవాలి, దానికి నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు చురుకుగా ఉండాలి. మనం గుర్తు పెట్టుకున్నట్లయితే పెన్సిల్ ములుపు కనుక అరిగిపోయినట్లయితే మరలా మనం ఏం చేస్తూ ఉంటాము, షార్పర్తో అలా చెప్తూ. అలా మన జీవితంలో కూడా పాప జీవితంలో ఉన్న పొరపాట్లు చేసినా, ఎలా జీవించినా మరలా సిద్ధపడాలి, మరలా దేవుడి దగ్గరికి రావడానికి ప్రయత్నించాలి, దేవుడితో సత్యపడటానికి, దేవుడిని ఆరాధించడానికి మరొక ప్రయత్నం చేయడానికి ఎప్పుడు చురుకుగా ఉండాలి. అంతేగాని ఇక నా జీవితం అయిపోయింది, నేను అలాగే జీవిస్తానని మాత్రము మనం అనుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల చేతితో నడిపించబడాలి. పెంచిన తర్వాత దాన్ని రాసుకోలేదు, ఎవరి చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు కూడా ఇతరులను నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి ఉండాలి. ఇతరుల చేతిలో మన జీవితాన్ని పెట్టి మంచి మార్గంలో ఉండే విధంగా చూసుకోవాలి. ప్రియ సహోదరీ సహోదరులారా, చివరిగా ఈ లోకంలో నీది చెరగని ముద్రగా మిగిలిపోతుంది అంటున్నాడు. నువ్వు కనుమరుగైపోయినా సరే నువ్వు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ముద్ర, ఆ యొక్క బొమ్మ ఏదైతే ఉంటుందో అది ఈ లోకంలో మిగిలి ఉంటది. కాబట్టి నువ్వు జీవించిన నాళ్ళు నువ్వు ఎలా జీవించావనేది నువ్వు చనిపోయిన తర్వాత అది నలుగురిని గుర్తించే విధంగా ఉండాలి. అప్పుడే నీ జీవితానికి అర్థం ఉంటుందని ఆ యొక్క శాస్త్రవేత్త ఆ పెన్సిల్కి చెప్తున్నాడు. ఆ సోదరి సోదరులారా, మరి మనం కూడా ఇలాగే ఉన్నామా లేదా? మన విలువలను మర్చిపోకుండా మన మంచితనాన్ని ఎప్పుడు కూడా మనలో ఉంచుకుంటూ, ఎప్పుడైనా తప్పిపోయినా, పొరపడినా, పాపం చేసినా మరలా సర్దిద్దుకుంటూ ఎప్పుడు దేవుని సహకారాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి అర్పించుకోవాలి మనలను, మన కుటుంబాలను. అప్పుడు ఎప్పుడైతే అర్పించుకుంటామో మన కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుని సంరక్షణలో, దేవుని రక్షణ ప్రణాళికలో ఉంటదని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరీ సహోదరులారా. కాబట్టి ఈ పవిత్ర దివాళీ పూజలో పాల్గొన్న అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుడని ఎలా గుర్తించగలము? యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు ఈరోజు నీవు, నీ కుటుంబము ఏ సమాధానం ఇవ్వాలో ఈ పవిత్ర దివాళీ పూజ ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ ఆ యొక్క సమాధానం స్వీకరించి మనము కూడా దేవుడి బిడ్డలుగా పరిపూర్ణమైన ఆనందంతో, సంతోషంతో జీవించి దేవుడి అనుగ్రహాలు పొందుతాం. పితా, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముతో ప్రార్థింపము. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనములకు ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుకున్నాము. ప్రార్థించుము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణతో దత్తత చేసుకుని నీకొక ప్రజలను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభను ఐక్యమును, శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. ఎలైనా నీ అందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరధారమైన ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానము నమ్ముకుని ఉన్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్ర ఆత్మ నుండి ప్రథమ ఫలమును పొందిన మేము పాస్కా పరమరహస్యంలో శాశ్వత భాగం పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దేవదూతల తలముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయించు మేము కీర్తించుట ఎట్లనగా, దానాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దానాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకుంటున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. వారు పాటుపట్టుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పును అందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవునే భోజనానంతరం పాత్రను అందుకొని మరల కృతజ్ఞత వందములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానే, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయు. ఇది నూతన నిత్య నిబంధన యోగ నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణం వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన సంయప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించిన మీ సమర్పించి మీకు పరిచయ చెట్టుకు మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాం. క్రీస్తు శరీరమును పాలువారు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ త్రిసభను జ్ఞాపించగలము. మా లియో జగతులను, మా భాగ్య పీఠాధిపతిని వీళ్ళందరితో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణం చేయము. ఈనాడు ఇక్కడ చేరిన వీళ్ళ మనములను ఆలకించమని, ఈనాడు పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను దేవుడు దండిగా ఆశ్రయించి కాచి కాపాడాలని ప్రార్థించుదాం. ఉదాహరణ నమ్మకంతో చనిపోయిన మా సోదరి సోదరులను మీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాం. వారిని మీ దేవుడి ఆశీర్వాదం చేర్చుకున్నాం. అందరిపై దయచేపి దేవుని కలిగిన మరి మాత్రం ఆమె భర్త కొంత జోజప్ప గారితోనో, కొంత అపోస్తులతోనో, కొంత రామకృష్ణ గారితోనో, కొంత దోనికి సేవ గారితోనో ఆదుని మీకు సేవ చేసుకున్న అందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయం. ప్రార్థన మేము మీకు మానవ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగము గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ చేతులు చాచి ఆ ప్రభు రక్షకుడు యేసయ్య ఇచ్చినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మనందరినీ ఐక్యపరచమని, మనకు కావలసిన అనుగ్రహాలు దయచమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్నిటిలోని మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాపముని, కలతల నుండి, శోధన నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాలను మా రక్షణ యేసుక్రీస్తు ఆకు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో చించిన ప్రభునేశ్వ మా పాపం లెక్కింపక మీ త్రిసభ విశ్వాసం రక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడి మనందరము ధన్యులము. క్రీస్తుని శరీరము రక్తము మన నిత్యము చేర్చును గాక. ప్రభు, నీ కార్యముల వల్ల నేను ఫలమును నిండి ఉన్నాను. నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్ష సారాయమును, నీవు అతని ఆనందం కలిగించుటకు ఆహారం దయచేయదు.
ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ శాశ్వత కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణతను సగుము, మమ్మల్ని సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందు మేము మీకు ప్రీతి పాత్రలుగా జీవింపగలుగుతాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉన్నది గాక. మీ ఆత్మతో ఉన్నదిగా. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాలకే ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సకల ఆపదల నుండి మిమ్ము రక్షించి తన దీవెన అనుగ్రహములు దయతో మీకు ప్రసాదించునగాక. ఆమేన్. మీరు దేవుని వాక్కులను సావధానంగా ఆలకించినట్లు దేవుని మీ హృదయమును సిద్ధపరచునగాక. ఆమేన్. మీరు ఎల్లప్పుడూ మంచి చెడులు తెలుసుకొని దేవుని ఆజ్ఞలను ఆసక్తితో పాటించుచు స్వర్గ పౌరులతో సహవాసులవుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు సదా అందరినీ కాచి కాపాడనుగాక. ఆమేన్. మరి ఇక చైర్స్ విషయం ఒకటి ఉంది. అది ఖచ్చితంగా ఈ నెలాఖరికల్లా మీకు అన్ని వివరాలు ఇస్తాము అని మాట ఇస్తున్నాను. అది సక్రమంగా అన్ని జరిగితే వచ్చే నెలలో మనం కొనడానికి ప్రయత్నం చేద్దాం. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతి